రైట్, మనతో పాటు తుంగబాలన్న అన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. నా ఏం జరుగుతా ఉన్నది? మళ్ళీ నోటీసుల పరంపర అయితే కొనసాగుతూనే ఉన్నది. అటు ఈ నోటీసుల గురించి డిబేట్లు పెట్టి నడిపించి అందులో ఎమ్మెల్సీలను కూడా గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్లు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్ అంటూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక నోటీసులు అయితే మీకు తెలిసిందే, ఎలక్షన్లు వచ్చిన సందర్భంగా రిపీట్గా నోటీసులు ఇచ్చుకుంటూ పోతురు. ఈ సిట్ పేరు మీద కూడా రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తుండు. అంటే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీల గురించి ఎక్కడ చర్చ జరుగుతుందని చెప్పి, ప్రజలకు ఇస్తున్నటువంటి హామీల గురించి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలంతా గుర్తు చేస్తారని చెప్పి ఇటువంటి బయటికి తీసుకొచ్చి డైవర్ట్ చేయడం, ప్రజలను డైవర్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు తప్ప ప్రజలకు ఈయన ప్రభుత్వం ఏర్పడప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు అనేక హామీలు ఇచ్చిండు. ఎవరు అడగని హామీలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డిని ఎవరు అడగలే హామీలు. ఈయన పీసీసీ ప్రెసిడెంట్గా అనేక హామీలు ఇచ్చిండు. 420 హామీలు, 6 గ్యారెంటీ. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చామని నేను అడుగుతున్నా. ఏ ఒక్క హామీ అంటే ఒక హామీ, ఈ హామీ నెరవేర్చినని నేను అడుగుతున్నా. ఇలా మీరు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇట్లా సిట్ల పేరు మీద, కాళేశ్వరం పేరు మీద, అదేవిధంగా కార్ రేసుల పేరు మీద అనేక రకాలుగా అంటే ఏం లేకున్నా దాని మీద ఓ సిట్ వేసి కాలయాపన. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చిండు, కేటీఆర్ గారికి ఇచ్చిండు, మళ్ళీ ఈరోజు రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారికి. అంటే దీని పేరు మీద కాలయాపన వేస్తున్నావు. నువ్వు ప్రజలకు ఇస్తున్నటువంటి హామీల గురించి నువ్వు కనీసం దాని గురించి ఆలోచించకుండా ఇలా విదేశీ పర్యటన చేస్తున్నావు. విదేశీ పర్యటనలో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఇటువంటి పోలీసు వాళ్ళందరినీ డైవర్ట్ చేసి అటెన్షన్ చేసి ఓ సిట్ పేరు మీద మొత్తం మీద అంతా మీడియాని అంతా అటెన్షన్ చేసి ఏముంది ఆ సిట్లో? గతంలో నాయకుడు అందరూ చాలామంది కూడా చెప్పారు కదా, టెలిఫోన్ యాక్ట్ ప్రకారము గూఢాచార వ్యవస్థ ఉంటుంది, దానికి ఎవరు ఏ పని చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి పెద్దగా ఏదో కొండందో ఎలుకలు పట్టినట్టు ఈయన ఏం చేసేది లేక ఇట్లా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డికి తగదు. నువ్వు ఇస్తున్నటువంటి హామీలు బాధ్యత నెరవేర్చాలి. నువ్వు ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించింది సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అన్నావు, విద్యా భరోసా కార్డు అన్నావు. వాటి మీద నువ్వు చర్చ అయ్యి వాటి కూడా ఈ ప్రజలకు. కానీ నువ్వు ఇలా సీట్ల పేరు మీద ఇట్లా డ్రామాలు ఆడితే ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సురుకండిస్తారు. గతంలో పంచాయతీ ఎలక్షన్లో అనేక గ్రామ పంచాయతీలో మెజార్టీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా గెలుచుకుంటుంది. ఇలా ఎన్ని డ్రామాలు ఆడినా, రేవంత్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అంటే రేవంత్ రెడ్డి భయపడి ఇక్కడి నుంచి ఆయన దావోస్కు పోయిన క్రమంలో ఏమన్నా జరుగుతుంది ఏమన్నా భయంతో సిట్లు అనుకోవచ్చా? అదే కదా, ఏమన్నా జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా దాన్ని కాపాడుకోవడం, అనేక సందర్భాలుగా ఢిల్లీకి పోయి ఆయన కప్పం కట్టుకోవడం. అదే ఇలా విదేశీ పర్యటనలు ఉంటే కూడా విదేశీ పర్యటనలకి ఇక్కడ ఏం జరుగుతుందో, వీళ్ళంతా ఏం చేస్తారో, మంత్రులంతా తలొక మాట మాట్లాడుతున్న మంత్రులు అంతా ఏం చేస్తారో అని చెప్పి ఇటువంటి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా మున్సిపల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చాలా యాక్టివ్ అయ్యారు. చాలామంది కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇలా అధికార పార్టీకి వెళ్ళి చాలామంది లీడర్లు వచ్చి జాయిన్ అవుతారు. అంటే ఇలా మళ్ళీ ఏదో డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఇటువంటి సిట్ నోటీసులు ఇస్తున్నాడు. అంటే నీకు పాలన చేతగాక ఇలా నువ్వు విదేశీ పర్యటన పోయినాకనన్నా కనీసం మళ్ళీ తెలంగాణకు వచ్చినాకన్నా కొంచెం నేర్చుకొని వచ్చి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో కనీసం అక్కడ నేర్చుకొని పోయినాం అనేసి చాలామంది చర్చ చేస్తారు. ఆ నేర్చుకొని వచ్చినాకన్నా తెలంగాణకు వచ్చినాక పాలన ఏ విధంగా చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు పాలన మధ్యలో ఏంటంటే ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు నీ యొక్క పాలన చూసి. అంటే ఇలా వ్యవస్థ ఏ విధంగా అన్ని రంగాలు ఫెయిల్ అయిపోయింది, విఫలం అయిపోయింది. కాబట్టి కనీసం నువ్వు విదేశాలకు వెళ్ళి వచ్చినాకన్నా కనీసం పాలన ఈ 2 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు కనీసం ఆ పాలన మంచిగా అందించాలని కోరుకుంటావు. నువ్వు ఇస్తున్నటువంటి మేము అడగలేదు, ప్రజలు అడగలేదు. నువ్వు పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే ఏవైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చాలి. నువ్వు మహిళ పెళ్లి చేసుకుంటే మహిళలకు అందరికీ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ₹1,00,000 ఇస్తుంటే నువ్వు తులం బంగారం ఇస్తున్నావు. ఒక తులం బంగారం అయినా ఒక్క మహిళకైనా ఇచ్చినావా? నీ కోడంగల్ ఎవరైనా పెళ్లి చేసుకున్నావు, కోడంగల్ ప్రజలకు ఇచ్చినావా? లేకపోతే ఇంకొకరు ఎక్కడైనా ఇచ్చినావా? ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చు. వాటిపైన నెరవేర్చినాక నువ్వు మాట్లాడు. ఇటువంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేసుకుంటా డ్రామాతో నడిపిస్తానంటే వేస్ట్. అది అంతా కూడా కేటీఆర్ గారు ఈరోజు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు, గవర్నర్ గారు బొగ్గు కుంభకోణం మీద అని చెప్పి. వెంటనే సంతోష్ రావు గారికి అదే సమయంలో 3 గంటల ప్రాంతంలో నోటీసులు రావాలి, హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చిండ్రు. ఎట్లా అనిపిస్తుంది అన్న? నేను ఇదే చెప్తున్నా కదా బ్రదర్, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అంటే గవర్నర్ గారు వస్తున్నాగానే ఓ నోటీస్ చేయడం, నోటిఫికేషన్ మున్సిపల్ నోటిఫికేషన్ వస్తున్నాక ఓ సిట్ నోటిఫికేషన్, అంటే ఇట్లా విడతల వారిగా. మొన్న హరీష్ రావు గారు మన కోల్ కుంభకోణం గురించి మాట్లాడితే హరీష్ రావుకు ఇచ్చిండు, తర్వాత కేటీఆర్కి ఇచ్చిండు.
తర్వాత ఇలా కేటీఆర్ గారు ఇలా గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని అసలు కోల్ ఇండియాలో ఏం జరుగుతుంది, ఇక్కడ మన సింగరేణి కోళ్ళకు మనకు కావాల్సినటువంటి కోళ్ళు ఇలా అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది అని చెప్పేసి ఇలా గవర్నర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇలా మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారికి ఇలా సిట్ నోటీసులు పంపడం. అంటే ఇట్లా డైవర్ట్, అంటే ఇలా ప్రజలంతా ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి ఇలా ఈయన పాలన గురించి చర్చించుకుంటుంటే ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి. అంటే ప్రజలకు నిజమేదో తెలిసిపోతా అని చెప్పేసి ఇటువంటి డైవర్ట్ చేస్తున్నాం. ఇలా వాస్తవానికి నిజాలు తెలియకుండా ఇటువంటి సిట్ నోటీసులు ఇచ్చుకుంటా డైవర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళంటే ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. ఇలా విదేశీ పర్యటనలో కూడా నువ్వేం చేస్తున్నావు, అక్కడ విదేశీలో నువ్వు తప్పించుకొని తిరుగుతాడు. కనీసం అందుకే మేమేం చేస్తున్నాం అంటే కనీసం విదేశీ పర్యటన చేసినాక కొంచెం జ్ఞానోదయం అయినాక కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కనీసం తెలంగాణ ప్రజలకు కనీసం అక్కడ నేర్చుకొని వచ్చినాకనైనా ఇక్కడ పాలన కొనసాగించాలి, మంచి పాలన ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టింది రీసెంట్గా, అదొక సంచలనంగా మారింది. దాంట్లో కొంతమంది ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఇండైరెక్ట్గా ఆయన అన్నాడు అని చెప్పి కొంతమేరకు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించింది? ఇక వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఎప్పటి కొమ్ములాటనే ఉంటుంది. బట్టి విక్రమార్క ఒక మాట మాట్లాడతాడు, ఆయన వెంకరెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ఇంకో మాట మాట్లాడతాడు. వాళ్ళకు మొదటి నుంచి కూడా జరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టి ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓ మీడియా కథనాల వల్ల మీడియా ఈయన రాపించడానికి, ఆ మీడియాకి ఇంకో ఆయన లీక్ ఇచ్చడానికి, ఇదేగా అంటే జనాలకు చేయాల్సినవి చేయకుండా వీళ్ళ లావాదేవీలలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళ లావాదేవీలో వీళ్ళకి సంబంధించినటువంటి బొగ్గు కుంభకోణం బయటికి ఎడుకొస్తుంది అని చెప్పేసి ఒక ఆయన ఒక టీవీకి లీక్ ఇస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక టీవీ లీక్ ఇస్తాడు. ఇట్లా లీక్ చేయడం వల్ల ప్రజలంతా ఏం జరుగుతుందని ఇటువైపు చూస్తారు. అంటే లీకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రధానంగా? ఇప్పుడు ఆ లీకుల విషయంలో ఒక ఎమ్మెల్సీని కూడా గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పి వెంకటకృష్ణ అన్నాడు ఏబిఎన్కి సంబంధించి. వాస్తవానికి దాన్ని కూడా మేము పూర్తిగా ఇవాళ కాదు, ఆనాడు నుంచి కూడా చెప్పిన తెలంగాణ ఉద్యమంలో కూడా అదే ఏబిఎన్ను మేము కూడా బహిష్కరించినాం. అదే ఏబిఎన్ మీద కూడా ఆంధ్రజ్యోతి పేపర్ మీద కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే అనేక సందర్భాలుగా ఆయన రాసినటువంటి వార్తలను వ్యతిరేకించి అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనేక సందర్భాల్లో ఆంధ్రజ్యోతి పేపర్ను తగలబెట్టినాం. అంటే ఎప్పటికైనా కూడా రాధాకృష్ణ అనే వ్యక్తి తెలంగాణ పైన విషం చిమ్ముతూనే ఉంటాడు. కాబట్టి రాధాకృష్ణను ఎవ్వరు కూడా తెలంగాణ అంటే వెంకటకృష్ణ మాటలు చూసినాం కదా ఎంత అహంకారంతో మాట్లాడుతారు. కాబట్టి దాన్ని పూర్తిగా పార్టీగా స్టాండ్ తీసుకుని దాన్ని బహిష్కరించారు. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే సరే ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, తెలంగాణకు సంబంధించింది మొదటి నుంచి కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీల పైన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు ఈయన పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చాలని మేము అడుగుతున్నాం. మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఒక మేనిఫెస్టోకు మీరు ఒక పార్టీ మేనిఫెస్టోగా మీరు రిలీజ్ చేశారు. దాంట్లో ఒకటంటే ఒక హామీ నెరవేర్చాలి కదా. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మీరు ప్రభుత్వాన్ని దాదాపు 2 సంవత్సరాల నుంచి గడుపుతారు, కాలయాపన చేస్తారు. అంటే ప్రజలను ఇటువంటి చర్చలు తీసుకొచ్చి ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి డైవర్ట్ చేస్తారు. మీరు అస్సలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలపైన దృష్టి పెట్టండి. ప్రజలకు ఏమి ఇస్తున్నాం, మనము ఎంతవరకు ఇచ్చినాం, ఇంకేమి ఇవ్వాలి, అసలు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. వాటిని మేము అడుగుతున్నాం. అడిగినప్పుడు అలా డైవర్ట్ చేస్తారు. కాబట్టి డైవర్ట్ చేసుకుంటే ఎన్ని రోజులు ఎక్కువ రోజులు నడుపుతామంటే నడవదు ప్రభుత్వం. ఖచ్చితంగా ఎలక్షన్లో మొన్న పంచాయతీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా యావత్ తెలంగాణలో ఉంటే అన్ని మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మున్సిపాలిటీ ప్రాంతం కూడా ఎక్కడ చైతన్యమైనటువంటి ప్రజలు కాబట్టి చాలా చైతన్యమైన ఉంటారు. మున్సిపాలిటీలో కూడా పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియదు. రైట్. ఇంకోటి నిన్న రాజ్యాంగానికి సంబంధించి ఒక స్కిట్ వేసిండ్రు తెలంగాణ భవన్లో నిన్న 26th జాన్కి సంబంధించి. అందులో స్పీకర్ గారి రోల్ ఏదైతే ఉందో దాని గురించి ఆ స్కిట్లో చేసిన విధానాన్ని పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా తప్పుపడుతుంది. అద్దంకి దయాకర్ ప్రధానంగా అసలు నీకు బుర్ర ఉందా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారిని. కావాలనే నువ్వు రాజ్యాంగం దినోత్సవం రోజు కూడా నువ్వు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నావు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి, రాజ్యాంగం దినోత్సవం రోజే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి వాళ్ళు ఏదైతే ఉందో వీళ్ళే అలా జాతీయ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగినటువంటి రాహుల్ గాంధీ గారు. ఆ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈయన కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిన వ్యక్తిగా ఆ రాజ్యాంగం మీద ఉన్నటువంటి విలువలతోని ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి మీ పార్టీ కండవా ఒప్పుకున్నారు. ఆ పార్టీ మారిన వాళ్ళ మీద మీరు వెయిట్ చేయండి, వాళ్ళ సభ్యత్వం రద్దు చేయండి అని చెప్పేసి అనేక సందర్భాలు చెప్తే వీళ్ళు చేయకుండా అంటే కాలయాపన చేసుకుంటా అంటే వీళ్ళు ప్రజలను మభ్యపెట్టేదా ఇలా లేదు మేము ఒక ఎమ్మెల్యే మారుతాడు లేదు మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటాం అంటే దాన్ని అంటే రాజ్యాంగం వీళ్ళు ఎంత అవహేళన చేస్తున్నారని చెప్పి దాన్ని గుర్తు చేయాలని చెప్పేసి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు స్వచ్ఛందంగా అంటే లేదు అరే ఎవరెందుకు రాస్తారు? సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు స్వయంగా వాళ్ళు ఫోకట్ సంబంధించినటువంటి వాళ్ళకు కొన్ని
యాక్టివిటీస్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఈ విధంగా తెలంగాణలో రాష్ట్రం కాదు దేశంలో తెలంగాణలో ఇలా కాంగ్రెస్ వ్యవస్థ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆనాడు రాహుల్ గాంధీ పట్టుకొని వచ్చిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఈ రాజ్యాంగాన్ని కనీసం విలువ ఇస్తలేరు. వీళ్ళు రాజ్యాంగం పట్ల విలువలు ఉంటే వీళ్ళు ఏ విధంగా ఇలా రాజ్యాంగం పట్ల విలువ ఉంది కాబట్టి ఆనాడు కేసీఆర్ గారే ఆర్టికల్ 3 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆ రాజ్యాంగం మీద గౌరవం ఉంది. అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడని చెప్పి దాన్ని పూర్తిగా నమ్మిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాన్ని 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు రాజ్యాంగం మీద వీళ్ళు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు అని ఏ విధంగా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని చెప్పి రాజ్యాంగ దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మేము భవన్లో వాళ్ళు స్వచ్ఛందంగా విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, మొన్న ఉర్దూ యూనివర్సిటీ భూములు కావచ్చు, అనేక సందర్భాలుగా తెలంగాణ ప్రాంతం సంబంధించిన ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతారు. వాళ్ళు ఈ రాజ్యాంగం మీద వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కనీసం వాళ్ళు విలువనిస్తలేరని చెప్పి దాన్ని గుర్తు చేశారు. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయలేదు. వాళ్ళు కావాల్సి మీకు విలువ ఉంటే రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళు పార్టీ మారారు కదా. ఇలా దానం నాగేంద్ర ఉన్నాడు, ఇదే పార్టీలోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యాడు, ఇదే కాంగ్రెస్ పార్టీ లేదా టికెట్ ఎంపీ దేనికి వెళ్ళి పని చేసినాం, ఆయన మళ్ళీ పార్టీ మారలేదు. వాని మీద ఎందుకు చర్యలు తీసుకోడు స్పీకర్ గారు? 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నట్టే కనిపిస్తుంది క్లియర్ గా అని చెప్పి అద్దంకి దయాకర్ ఎట్లా కనిపిస్తుంది? ఆయన కనిపిస్తే అయిపోతుందా? వాళ్ళు పొద్దుగాలు వేస్తే అక్కడ తిరిగి ఇలా అద్దంకి దయాకర్ ఒక రాజ్యాంగం రాసుకున్నాడు. ఆయన ఏమన్నా సొంతంగా అద్దంకి దయాకర్ రాసుకున్నాడా? ఆయన ఇవ్వాలి. వాళ్ళు బాజప్తా కాంగ్రెస్ పార్టీలో జెండా ఏది కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటే వీళ్ళు ఎట్లా చెప్తారండి? వీళ్ళు ఎట్లా చెప్తారండి? వాళ్ళు రమ్మని బాగా చెప్తారు. మేము చెప్తే అనేక సందర్భాలు చెప్పారు, స్వాగతిస్తాం, దమ్ముంటే రావాలని చెప్పారు కదా. ఇదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ జరుగుతున్నప్పుడు అనేక సందర్భాలుగా సోషల్ మీడియా వేదికగా అనేక సందర్భాల్లో చెప్పారు, స్వాగతించారు, రమ్మని చెప్పారు. వచ్చిరా? ఒక ఎమ్మెల్యేని వచ్చి కూర్చుండా రాష్ట్ర కార్యవర్గ మీటింగ్ నడిచింది. మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరుగుతుంటే రావాలి కదా, ఎందుకు రాలేదు మరి? ఏం చెప్తావు ఫైనల్గా? కాబట్టి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మా అధినాయకుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అధినాయకత్వం అంతా కూడా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తులుగా ఆనాడు 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి రాజ్యాంగం మీద గౌరవంతో ఆర్టికల్ 3 ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో నడుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశంలో అగ్రగామి నిలిపిన పార్టీ మాది. ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చాలని మేము అడుగుతున్నాం. ఈ సీట్ల పేరు మీద వివిధ రకాలుగా ఈ పోలీసుల కేసులతోని కాలయాపన చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు ఏ ఎలక్షన్లు వచ్చినా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, రానున్న ఏ ఎలక్షన్ అయినా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు నిలబడతారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారు. ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు కూడా పూర్తి విశ్వాసంతో బీఆర్ఎస్ మీద ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.